Hi, good morning each and everyone. This is RK from RK Tutorial Hub. Welcome back to the class. Okay, now I'm going to explain about model webs. మోడల్ వెబ్స్ లో మీకు కెన్ కుడ్ అంటే ఏంటో చెప్తాను. మోడల్ వెబ్ చాలా ఉంటాయి, బట్ దాంట్లో మీకు నేను చెప్పబోయేది ఏంటంటే కెన్ ఏంటి, కుడ్ ఏంటి. సో వీటిని ఎలా ఉపయోగించాలి, ఈ కెన్ కుడ్ ని ఎలా ఉపయోగించాలి మనం. ఓకే, సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ద లెసన్ అండ్ క్లాస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ గో. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, అంతే, ఏమీ లేదు. సింపుల్ గా అర్థం చేసుకుంటే ఈజీగా మీరు గెట్టిన్ అవుతారు. ఎలా అంటే ఈజీగా మాట్లాడగలుగుతారు. ఏమి లేదండి, చాలా చాలా ఈజీ. ఓకేనా. నౌ కెన్ కుడ్. కెన్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కెన్ అంటే గలను, సామర్థ్యము అంటారు దాన్ని. ప్రెజెంట్ ఎబిలిటీని, ప్రెజెంట్ లో మనకున్న ఎబిలిటీ, మనకున్న సామర్థ్యము. ఏమి లేదండి, వాక్యము చివర ఇఫ్ ఎ సెంటెన్స్ ఎండ్స్ విత్ గలను, ఒక వాక్యం కనుక గలనుతో ఎండ్ అయితే, గలను ఏంటి, గలనుతో ఎండ్ అయితే దానికి కెన్ ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్విమ్, నేను ఈత కొట్టగలను. ఐ కెన్ రీడ్, నేను చదవగలను. ఐ కెన్ జంప్, నేను జంప్ చేయగలను. ఐ కెన్ వాక్ ఫర్ మైల్స్, నేను చాలా కిలోమీటర్స్ నడవగలను. ఐ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్, నేను హెవీ వెయిట్స్ ని లిఫ్ట్ చేయగలను. చూడండి, అన్ని గలను 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 అని వస్తుంది చూడండి. ఐ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్. సో ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్, షీ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్. ఏమి లేదు, సబ్జెక్టులు తెలుసు కదా మనకి. ఐ, యు, వి, దే ప్లూరల్స్, ఈ, షీ, ఇట్, నేమ్ సింగులర్స్. వీటన్నిటికీ తర్వాత కెన్ ఉపయోగించండి. సబ్జెక్ట్, ఆల్ సబ్జెక్టుల తర్వాత కెన్ ఉపయోగించి, కెన్ తర్వాత వెర్బ్ ఉపయోగించండి, తర్వాత నౌన్ ఉపయోగించండి. వర్బ్ అంటే ఏంటి, డ్రింక్ డ్రాంక్ డ్రంక్, సింగ్ సాంగ్ సంగ్, ఈట్ ఎయిట్ ఈటెన్, ఇవన్నీ కూడా వర్బ్సే. ఈ వర్బ్స్ లో మనం ఉపయోగించవలసింది V1 ఒక్కటండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ వర్బ్స్ అంతా ఇంపార్టెన్స్ కాదు, కానీ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సమ్ మోర్ క్లాసెస్. అప్పుడు చెప్తున్నప్పుడు లైక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ఇలాంటివి చెప్తున్నప్పుడు మనకి ఈ కంపల్సరీ వెబ్స్ నేర్చుకోవాలి. మరి వెబ్స్ నేర్చుకోవడానికి ఎట్లా అంటే, జస్ట్ గూగుల్లో సర్చ్ చేయండి, సెర్చ్ చేసి దాంట్లో పర్ డే 20 to 30 నేర్చుకోండి. 20 to 30 నేర్చుకుంటే డెఫినెట్ గా మీరు కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. బట్ చిన్న వర్క్ చేయాలి, మీరు అంతేమీ లేదు. బట్ నేను ఇచ్చిన వాటిని కూడా ఫ్రేమ్ చేసుకుని, నేను ఒక 5 చెప్తే మీరు ఒక 20, 30 నేర్చుకోండి. అండ్ యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు మేక్ సెంటెన్సెస్ ఇన్ యువర్ ఓన్ వే. మీరు ఓన్ గా సెంటెన్సెస్ మేక్ చేస్తే ఈజీగా వచ్చేది. బట్ నన్ను ఫాలో అవ్వండి, మీరు నన్ను ఫాలో అవ్వండి, ఈజీగా మీరు గెట్టింగ్ అవుతారు. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, సామర్థ్యము గలను, ఒక వాక్యము చివర గలను అని వస్తే, ఐ కెన్ స్విమ్, ఐ కెన్ ఈట్, ఐ కెన్ రన్ ఫాస్ట్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఓకే, ఐ కెన్ హెల్ప్ హిమ్, అతనికి నేను హెల్ప్ చేయగలను. ఓకే, ఐ కెన్ రైడ్ బైక్, నేను బైక్ రైడ్ చేయగలను. ఇలాంటివన్నీ కూడా. సో ఎవ్రీథింగ్. ఐ కెన్ కమ్ అండ్ సీ యూ టుమారో, నేను రేపు వచ్చి నిన్ను కలుసుకోగలను, రేపు వచ్చి నిన్ను కలవగలను. ఐ కెన్ కమ్ అండ్ సీ యూ టుమారో అని చెప్పడానికి కెన్ ఉపయోగించుకోవాలి. కెన్ అంటే అర్థమైంది కదా, ఏమి లేదు. ఐ కెన్ రన్, ఐ కెన్ రైట్ స్టోరీస్, నేను స్టోరీస్ రాయగలను. ఐ కెన్ స్టడీ వెరీ వెల్, నేను బాగా చదవగలను. ఐ కెన్ మీట్ మై పేరెంట్స్, నేను మా అమ్మ నాన్న కలవగలను. ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, నేను రివర్ ని స్విమ్ చేయగలను. ఇంతే. ఇప్పుడు దీంట్లో నెగిటివ్ చూద్దాం. నెగిటివ్ యూజ్ చేయాలంటే మనకి కెనాట్ అని ఉంటుంది. ఈ కెనాట్ ని కాంట్రాక్షన్ అని ఉంటుంది. ఈ కాంట్రాక్షన్ లో ఏం ఉపయోగించాలంటే, ఈ మనం చెప్పుకోబోయేది మోడల్ వెబ్స్ అన్నాను. మోడల్ వేరు, మోడల్ వేరు. ఇక్కడ స్పెల్లింగ్ ఒక ఈఎల్ తేడా. MODAL వర్బ్స్ ఇవి, VERBS. MODEL మోడల్ అంటే ర్యాప్ వాక్, మనకి క్యాట్ వాక్ నడుస్తారు చూడండి, సో వాళ్ళని మోడల్స్ అంటారు. సో ఇప్పుడు మోడల్ వెబ్స్, MODAL వెబ్స్ అనమాట ఇవి. వీటిని మోడల్ యాక్సిలరీస్ అని కూడా అంటారు. ఇది కెన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, ఇవన్నీ కూడా. సో కొంచెం ఫాస్ట్ అయితేనేమో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనము ఈ మోడల్ వెబ్స్ లో సో కెన్ గురించి చెప్పుకున్నాం. కెన్ అంటే ఏంటండి, చివర కనుక గలను అని ఉంటే, ఒక వాక్యం కనుక ఏది గలనుతో ఎండ్ అయితే, పరిగెట్టగలను, ఐ కెన్ రన్, ఈదగలను, ఐ కెన్ స్విమ్, ఎగరగలను, ఐ కెన్ ఫ్లై లైక్ ఎ బర్డ్ అని చెప్పడానికి కెన్ ఉపయోగించుకోవాలి. ఓకే, ఏమి లేదు, ఇంతే. ఓకే, నేను 5 లీటర్, ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఉన్నాడు, 5 liters వాటర్ తాగుతాడు అంటారు. సో ధోని కెన్ డ్రింక్ 5 liters ఆఫ్ వాటర్ పర్ డే. అతను ఒక రోజుకి 5 liters ఆఫ్ వాటర్ తాగుతాడు అని చెప్పడానికి క్యాన్. ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెన్ ప్లే చెస్, ఐ కెన్ బీట్ ఎనీవన్ ఎట్ చెస్, నేను ఎవరినైనా ఓడించగలను చెస్ లో అని చెప్పడానికి ఇక్కడ కెన్ ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు
దీనికి నెగిటివ్ ఏంటి చూద్దాం. కెన్కి కెనాట్ అంటారు. దీన్ని కాంట్రాక్షన్ లో మనం క్యాంట్ అని ఉపయోగించాలి. సిఏఎన్ ఫస్ట్ ఆఫ్ టీ, క్యాంట్. సో కెనాట్ కంటే క్యాంట్. ఐ క్యాంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామర్థ్యం లేదు, ఇంతకుముందు ఎబిలిటీ, సామర్థ్యం ఉంది. ఇప్పుడు నువ్వు అలసిపోయావు, నడవలేవు, ఈత కొట్టలేవు, చదవలేవు, యు ఆర్ టైర్డ్, ఎగ్జాస్టెడ్ అయిపోయావు. అలాంటప్పుడు ఎలాగ ఉపయోగించాలి అంటే చూడండి. సో ఐ క్యాంట్ రన్, నేను రన్ చేయలేనురా, ప్లీజ్ రా. ఐ క్యాంట్ వాక్, మీరు మొత్తం తిరిగారు, ఒక 5-6 కిలోమీటర్స్ తిరిగారు. ఆ మూమెంట్లో ఐ క్యాంట్ వాక్, నేను వాక్ చేయలేను. ఐ క్యాంట్ స్విమ్, నేను ఈత కొట్టలేను. ఐ క్యాంట్ స్టడీ డాడీ, నేను చదవలేను డాడీ. ఓకే, ఇలా ఐ క్యాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను ఫ్లూయెంట్గా, లేను, చదవలేను, మాట్లాడలేను, తినలేను. ఐ క్యాంట్ ఇట్. ఆల్రెడీ తిన్నారు, ఇంకొంచెం పెట్టుకొని కొంచెం అంటే లైక్ కొసమర లైక్ పెడతా ఉంటారు కదా, కొద్దిగా తిని ఆ మూమెంట్లో కూడా ఐ క్యాంట్ ఈట్ మమ్మీ బికాస్ మై స్టమక్ ఈజ్ ఫుల్, నా స్టమక్ ఫుల్ అయిపోయింది, నేను తినలేను ఇంకా. ఐ క్యాంట్ డ్రింక్ వాటర్, ఐ క్యాంట్ వాక్ ఎనీమోర్. సో ఐ క్యాంట్ హెల్ప్ యూ, నీకు నేను హెల్ప్ చేయలేను. ఇవన్నీ కూడా క్యాంట్ ఉపయోగించాలి. ఐ క్యాంట్ రన్, ఐ క్యాంట్ స్విమ్, ఐ క్యాంట్ వాక్. సో ఐ క్యాంట్ కమ్ టు ద పార్టీ బికాస్ ఐ హ్యావ్ వర్క్, నాకు వర్క్ ఉంది. ఐ హ్యావ్ వర్క్, ఐ క్యాంట్ కమ్ టు ద పార్టీ, నేను పార్టీకి రాలేను బికాజ్ నాకు వర్క్ ఉందిరా అని చెప్పడానికి నేను ఉపయోగించాలి. ఓకే, క్యాంట్, ఐ క్యాంట్ అంటే కీస్ దొరుకుతలేదు, నడవలేను, రన్ చేయలేను, స్విమ్ చేయలేను అనడానికి ఐ క్యాంట్ అని ఉపయోగించుకోవాలి. అంతే, ఏం లేదు. ఇంతకుముందేమో గలను, చేయలేను అనడానికి క్యాంట్ ఉపయోగించాలి. ఓకే, ఇంతే, నథింగ్. ఇప్పుడు రిక్వెస్ట్ అడగాలండి. ఒరే పెన్ ఎవరు ఒక్కసారి, ఒరే బుక్ ఎవరు ఒక్కసారి అని రిక్వెస్ట్ చేయాలి ఎవరినైనా. రిక్వెస్ట్, ఇలా రిక్వెస్ట్గా అడగాలంటే ఎలాగ అడగాలి? కెన్కి రిక్వెస్ట్ యూజ్ చేయొచ్చు, అంతేకాకుండా క్వశ్చన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ సింగ్ సాంగ్, పాట పాడగలవా? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఇంగ్లీష్ మాట్లాడగలవా? కెన్ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో రాగలవా? ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు కెన్. అంతేకాకుండా మనం రిక్వెస్ట్ అడగాలంటే అయితే ఈ కెన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఫార్మల్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తాం. ఫార్మల్ లైక్ నో ఇన్ఫార్మల్ ఉపయోగిస్తాం. ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పేరెంట్స్ కానీ, లైక్ మనకు వెళ్ళను బాగా తెలిసిన వాళ్ళకి ఉపయోగించేది ఇన్ఫార్మల్ అంటారు. సో ఈ కెన్ ఎక్కడ ఉపయోగించాలి? ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ షుగర్ ఉంది, ఆ షుగర్ ఇటు ఇవ్వా, మీ ఫ్రెండో లేదా మీ అక్కో మీ చెల్లో ఉంది, ఏమన్నా ఇంగ్లీష్లో కెన్ యూ పాస్ మీ ద షుగర్, ఆ షుగర్ కొంచెం ఇటు ఇవి అనడానికి. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ రికీ, అక్కడ రిక్కీ ఉన్నాడు, మాట్లాడొచ్చు అతనితోటి, అంటే లైక్ నార్మల్ వాళ్ళతోటి, ఫ్రెండ్స్ తోటి, ఇలాంటి వాళ్ళతో ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, క్యాజువల్గా మాట్లాడేది, క్యాజువల్ లాంగ్వేజ్. సో కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ రిక్కీ, ఓకే. కెన్ ఐ బారో యువర్ పెన్ అని ఉపయోగించాలి. సో కుడ్ ఉపయోగించకూడదు ఇక్కడ, కుడ్ అనేది తర్వాత ఉపయోగిద్దాం. కెన్ ఐ బారో యువర్ పెన్ అని ఉపయోగించుకోవడానికి. అంతేకాకుండా కెన్ యూ హెల్ప్ మీ, కొంచెం హెల్ప్ చేయవా అని ఉపయోగించడానికి మనము కెన్ ఉపయోగించాలి. ఓకేనా? అంతే, ఏమి లేదు, జస్ట్ కెన్ ఉపయోగించి సో ఏదైనా రిక్వెస్ట్ అవ్వడం, కెన్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బైక్, కెన్ యూ ప్లీజ్ అనొచ్చు, లేదా కెన్ యూ లెండ్ మీ యువర్ బైక్ అనొచ్చు అనమాట. ఇలా ఉపయోగించడానికి మనము కెన్ ఉపయోగిస్తాం. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, ఎబిలిటీ చెప్పాను, క్యాంట్ చెప్పాను, సో రిక్వెస్ట్ చెప్పాను. ఇప్పుడు పర్మిషన్ అన్న లైక్ రిక్వెస్ట్ అన్న ఒకటే. పర్మిషన్ దిస్, కెన్ ఐ కమ్ టు ద క్లాస్లోకి రావచ్చా, ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు, కెన్ ఐ స్పీక్ టు యూ, నీతో మాట్లాడవచ్చా? కెన్ ఐ బారో యువర్ పెన్, నీ పెన్ ఒకసారి, కెన్ ఐ బారో యువర్ బుక్, నీ యొక్క బుక్ తీసుకోవచ్చా అని చెప్పడం. కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్, నీ యొక్క మొబైల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చా అని ఉపయోగించడానికి ఇక్కడ పర్మిషన్ అడగడానికి. ఓకే, పర్మిషన్ అని అడగడానికి మనం కెన్ ఉపయోగించుకోవాలి. ఓకే, నౌ కుడ్ అండ్ కుడెంట్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం ఒకసారి. కుడ్ అంటే ఏంటంటే, కుడ్ గలిగాను. ఇంతకుముందు కెన్ అన్నాను, కెన్ అంటే గలను, కెన్కి కుడ్కి తేడా చూద్దాం. కెన్ అంటే గలను, నేను స్విమ్ చేయగలను, ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, నేను వాటర్ మొత్తం రివర్లో స్విమ్ చేయగలను. నేను స్విమ్ చేయగలిగాను వెన్ ఐ వాజ్ అట్ 10, నేను చిన్నప్పుడు 10 years ఉన్నప్పుడు సూపర్గా చేయగలిగాను అన్నప్పుడు ఏం చేయలేను, ఐ కుడ్ స్విమ్ అక్రాస్ ద రివర్ వెన్ ఐ వాజ్ 10. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు సూపర్, ఐ కుడ్ క్యాచ్ ద బస్, నేను బస్సుని అందుకోగలిగాను. గుర్తుపెట్టుకోండి, పాస్ట్ ఎబిలిటీని ఉపయోగించడానికి కుడ్ ఉపయోగించాలి.
పాస్ట్ ఎబిలిటీ ఉంటుంది కదా, ఈ పాస్ట్ ఎబిలిటీని ఉపయోగించడానికి మనం ఏం ఉపయోగించాలి? కుడ్ ఉపయోగించాలి. కుడ్. గలిగాను, ఐ కుడ్ రైట్ ఎగ్జామ్ వెరీ వెల్. ఓకే, నేను ఎగ్జామ్ బాగా రాయగలిగాను. ఐ కుడ్ స్పీక్, ఐ కుడ్ గివ్ సెమినార్, ఐ కుడ్ గివ్ సెమినార్, సూపర్, ఎక్సలెంట్. ఇలా నేను బాగా ఎక్సలెంట్గా ఇవ్వగలిగాను. ఓకే, ఇలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ షీ కుడ్ స్పీక్ సెవరల్ లాంగ్వేజెస్ వెన్ షీ వాజ్ అట్ కాలేజ్. ఆమె కాలేజీలో ఉన్నప్పుడు చాలా లాంగ్వేజ్లు మాట్లాడేది. ఇలా ఉపయోగించడానికి ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ 10. నేను ఫాస్ట్గా రన్ చేసేవాడిని నేను 10 years ఉన్నప్పుడు అని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కుడింట్, దీన్ని కుడ్ నాట్ అని కాంట్రాక్షన్ అన్న కదా. కాంట్రాక్షన్ అంటే షార్ట్ కట్. షార్ట్ కట్లో మనం విల్ ఉందనుకోండి, విల్ నాట్ ఉందనుకోండి, విల్ నాట్ ఓ ఉంటాను అనమాట. అది తర్వాత నేను టుమారో విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ కాంట్రాక్షన్స్లో మరి ఇప్పుడు కుడింట్ అంటే ఏంటి? ఇంతకుముందు కెన్ అంటే ఏంటి? గలను. కుడ్ అంటే గలిగాను. క్యాంట్ అంటే చెయ్యలేను, చెయ్యలేకపోయాను. కుడింట్ అంటే ఐ కుడింట్ రైట్ ఎగ్జామ్ వెరీ వెల్. నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. ఐ కుడింట్ మీట్ హిమ్ ఎస్టర్డే. నేను అతన్ని కలవలేకపోయాను. బికాస్ ఐ హ్యాడ్ ఎ వర్క్. నాకు వర్క్ ఉంది అప్పుడు. సో ఇలా ఉపయోగించడానికి ఐ కుడింట్ స్టడీ వెన్ ఐ వాజ్ యంగ్. నేను యంగ్గా ఉన్నప్పుడు చదవలేకపోయాను, అందుకే ఇలాగ అయిపోయింది నా బతుకు అన్నప్పుడు ఇలా ఉపయోగించుకోవాలి. మై గ్రాండ్ ఫాదర్ కుడింట్ స్విమ్, మై గ్రాండ్ మదర్ కుడింట్ వాక్. ఆమె నడవలేకపోయింది అని ఉపయోగించడానికి ఐ కుడింట్ క్యాచ్ ద బస్ లాస్ట్ సండే అని ఉపయోగించడానికి కుడ్ ఉపయోగించారు. ఓకే, కుడ్ అంటే ఏంటి? చేయలేకపోయాను. ఐ కుడింట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, బట్ నౌ ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నేను ఇంతకు ముందు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడగలను అని చెప్పడానికి. ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్కి ఇంతకుముందు ఏమో ఇన్ఫార్మల్కి ఏమో కెన్ యూ లెండ్ మీ యువర్ బైక్ అని ఉపయోగించాలి. ఇక్కడ అదే పెద్దవాళ్ళకు ఉపయోగించాలి. అది మనం కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బైక్. పెద్దవాళ్ళు ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు. కుడ్ యూ ఎప్పుడైనా, కుడ్ అనేది ఎప్పుడైనా ఫార్మల్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తారు, అంటే మోర్ పొలైట్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తారు. క్యాజువల్గా కాదు. క్యాజువల్ అన్నప్పుడు కెన్ యూ లెండ్ మీ యువర్ బైక్. ఓకే, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లం. ఒకసారి మీ సార్ దగ్గరికి వెళ్ళావు, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లం అనకూడదు. ఏమనాలి? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లం. ఓకే, మ్యాథ్స్ ప్రాబ్లం, ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ లెసన్ అని ఉపయోగించుకోవడానికి. సో కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ మ్యాటర్ అంటే ఎవరైనా కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ అడ్రస్ అని ఉపయోగించడానికి. సో కుడ్ ఐ బారో యువర్ పెన్ ప్లీజ్. మనం ఎక్కడికి బ్యాంక్ వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఆ మూమెంట్లో ఏం చెప్పాలి అంటే కుడ్ ఐ బారో యువర్ పెన్ ప్లీజ్ సార్, ఒక్కసారి మీ పెన్ నాకు ఇస్తారా సార్ అని ఉపయోగించుకోవడానికి ఈ కుడ్ అనేది మనం ఉపయోగించుకోవాలి. ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటే ఈజీగా మనం గెటిన్ అవుతాం. కాబట్టి కెన్కి, కుడ్కి, క్యాంట్కి, కుడింట్కి సో మీరు కొన్ని సెంటెన్సెస్ ఒక 20 words రాశారనుకోండి, సో ఈజీ గెటిన్ అవుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ అవ్వండి. Until bye, see you later. Tomorrow we'll continue the lesson. Okay, please like, share, subscribe and